పెద్ద రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ కి ఇది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సే. రంగస్థలం ఏమంటావు మాస్టర్ అనొచ్చు, దానికంటే ఒక 1% ఎక్కువగానే ఏడిపించాడు. చాలా నేనైతే లాస్ట్ టైరోనీలో సినిమాలు ఏడ్చిందల్లా రామ్ చరణ్ సినిమాలు అనుకుంటా, ఎందుకంటే లాస్ట్ డెకేడ్ లో. ఎందుకంటే రంగస్థలం ఏడిపించాడు, తర్వాత గేమ్ చేంజర్ లో అప్పన్న క్యారెక్టర్ ఆ ఫోన్ కాల్ కాడ ఏడ్చాను, మళ్ళీ ఇవాళ. సో నన్ను రామ్ చరణ్ ఏడిపించినంత టైర్ 1 హీరోస్ లో ఎవ్వరు ఏడిపించలేదు, చింప్ అవతలేసాడు. బట్ ఓవరాల్ సినిమా ఎలా అనిపించింది అంటే, ఫ్లాస్ ఉన్నాయి ఖచ్చితంగా, టైర్ 1 హీరో సినిమా ఖచ్చితంగా ఫ్లాస్ ఉంటాయి, ఇందులో కూడా బాగానే ఉన్నాయి. కానీ ఎమోషన్ కోర్ పాయింట్ అనేది వర్కౌట్ అయింది, అది కూడా సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి, పెద్దగా ఎక్కలేదు. అండ్ ఆల్సో సపోర్టింగ్ క్యాస్ట్, ఐ మీన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో పెద్ద స్కోప్ లేదు, మొత్తం రామ్ చరణ్ నడిపించాడు ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఏదైతే వాళ్ళు అనుకున్నారో, ఒక ఇన్స్పిరేషనల్ లైన్ ఏదైతే అనుకున్నారో అది క్లైమాక్స్ వరకు వర్కౌట్ అయింది. కానీ అది చాలా సినిమా సక్సెస్ అవ్వడానికంటే ఏమో మరి ఎందుకంటే సినిమా కంప్లీట్ కంప్లీట్ ఫీల్ అయితే ఇవ్వలేదు డెఫినెట్ గా. కానీ పర్ఫార్మెన్సెస్ కానీ, విజువల్స్ కానీ, ఒక ఎమోషన్ పాయింట్ కానీ, ఇవి వర్కౌట్ అయినాయి కాబట్టి ఒక సినిమా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంచెం కరువులో ఉన్నాం కాబట్టి హిట్ అవ్వడానికి ఇవి చాలని అనుకుంటున్నా. అండ్ రామ్ చరణ్ తన కెరీర్ బెస్ట్ ఇచ్చాడు కాబట్టి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా లేపుతారు ఖచ్చితంగా, హిట్ అయితే అవుద్ది, ఆడుతుంది అనిపిస్తుంది సినిమా. సో ఓవరాల్ గా సినిమా నాకు ఎబో యావరేజ్ టు డీసెంట్ అనిపించింది, అది కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వల్ల అండ్ క్లైమాక్స్ ఎమోషన్ పాయింట్ వల్ల డెలివర్ అయింది కాబట్టి. సో మా రేటింగ్ 2.92/5.